గణపతి బప్ప మోర్య నినాదాలతో నల్గొండ మారుమ్రోగిపోతుంది. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఓవైపు మండపాల్లో బొజ్జ గణేశులు కొలువుదీరగా మరోవైపు ఇళ్లలో వినాయకుడిని ప్రతిష్ఠించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పాషం అశోక్ రెడ్డి నల్గొండ నుంచి అందిస్తారు. వేలాది గణేష్ ప్రతిమలు అయితే కొలుదీరినటువంటి నేపథ్యంలోనే ఒక సందడి వాతావరణం అయితే నెలకొన్నది. 9 రోజుల పాటు విశేష పూజలు అందుకునేందుకు ఇప్పటికే మండపాలకు చేరుకున్నటువంటి నేపథ్యంలోనే వేద పండితులు కూడా ప్రత్యేక పూజలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నల్గొండ పట్టణంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే చారిత్రాత్మకమైనటువంటి రెండో భద్రాద్రిగా పేరుగాంచినటువంటి రామాలయంలో ఏర్పాటు చేసినటువంటి 20 అడుగుల గణేష్ని మనం చూస్తున్నాం. కాసేపటి క్రితమే తొలి పూజను అందుకున్నారు. అటు నల్గొండ పట్టణానికి సంబంధించి ఖైరతాబాద్ గణేష్కి ఎంతైతే ప్రాశస్త్యం ఉంటుందో నల్గొండ పాత బస్సులో 1వ నెంబర్ వినాయకుని కూడా అంతే ప్రాశస్త్యం ఉంటుంది. అక్కడ కూడా ప్రత్యేక పూజలు అయితే అందుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సూర్యాపేటలో దాదాపు 6,000 విగ్రహాలని ప్రతిష్టాపించగా అటు యాదాద్రి భువనగిరి జిల్లాలో దాదాపు 4,500 వినాయకుల్ని, ఇటు నల్గొండ జిల్లాలో చూసుకున్నట్లయితే 6 నియోజకవర్గాల్లో కూడా దాదాపు 7,232 విగ్రహాలని ఏర్పాటు చేసినట్టు కూడా మనకైతే లెక్కల ద్వారా తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 9 రోజుల పాటు పూజలు అందుకున్నటువంటి క్రమంలోనే అటు భక్తులకు కావచ్చు, నిర్వాహకులకు కూడా, మండప నిర్వాహకులకు కూడా ఉత్సవ సమితి ప్రత్యేక సూచనలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. శాంతియుత వాతావరణంలో ఏదైతే 9 రోజుల పాటు ఈ ఏదైతే గణేష్ నవరాత్రి ఉత్సవాలని జరుపుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం ఉత్సవ సమితి నేతలతో పాటు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంబంధించినటువంటి విభాగ ప్రచారకులు కూడా ప్రస్తుతం అయితే గణేష్ వద్దకు వచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమం అయితే నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. చెప్పండి, ప్రధానంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలంటేనే ఒక సందడి వాతావరణం నెలకొంటుంది. 9 రోజుల పాటు విశేష పూజలు అందుకున్న తర్వాత శోభయాత్ర కూడా శాంతియుత, గతంలో నల్గొండ పట్టణంలో శాంతియుత వాతావరణంలో జరుపుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం ఈ 9 రోజుల పాటు పూజలు అందుకున్నటువంటి క్రమంలోనే నిర్వాహకులకు కావచ్చు, భక్తులకి ఎట్లాంటి సూచనలు చేస్తారు? మన హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం కోసము, చైతన్యపరచడం కోసమే ఈ యొక్క గణేష్ ఉత్సవాలను బాల గంగాధర్ తిలక్ గారు ప్రారంభం చేయడం జరిగింది. భాగ్యనగర్ తర్వాత నల్గొండ జిల్లాలో వినాయక చవితి కావచ్చు, మరి ఒక పండుగ కావచ్చు, హిందూ బంధువులందరూ కూడా చాలా చక్కగా నిర్వహించుకుంటూ ఉంటారు. మరి ఈ యొక్క వినాయక చవితికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మట్టి వినాయకులని మరి ప్రతిష్ఠించడము చాలా ప్రత్యేకత. పెద్ద సంఖ్యలో ఈరోజు నల్గొండ జిల్లాలో, నల్గొండ పట్టణంలో మరి ఒక మట్టి వినాయకుల ప్రతిష్ఠ కూడా ఈసారి జరిగింది. మరి ఈ పరంపరను కూడా కొనసాగించాలని చెప్పి మరి ముఖ్యంగా యువత అన్ని పెండల్స్ దగ్గర కూడా చాలా జాగ్రత్తలు వహించాలని చెప్పి, మరి అదేవిధంగా అధికారులు ఎవరు కూడా మరి హిందువుల పండుగలు వస్తేనే మరి ఇబ్బందులు పెట్టడము, హిందువులు పండుగలు చేస్తేనే మరి అన్ని జాగ్రత్తలు చెప్పేటటువంటి ప్రయత్నం నల్గొండ జిల్లాలో కూడా చేస్తూ ఉన్నారు. మరి మేమందరం కూడా మన జరిగినటువంటి పీస్ కమిటీ మీటింగ్లో కూడా అందరినీ కూడా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి ఈ యొక్క పండుగని గొప్పగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి సాక్షి టీవీ ప్రేక్షకులకి మరియు నల్గొండ జిల్లా ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఆ విఘ్నేశ్వరుడు ఆశీర్వాదాలతో నల్గొండ జిల్లా ప్రజలందరికీ కూడా విఘ్నాలు తొలగాలని చెప్పి, మరి ముఖ్యంగా మనకు అన్నం పెట్టేటటువంటి రైతులు గొప్పగా ఉండాలని చెప్పి ఈరోజు ఈ యొక్క విఘ్నేశ్వర సాక్షిగా నల్గొండ జిల్లాలో కూడా గొప్ప ఎత్తున వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి. అందరూ కూడా సంతోషంగా, సుభిక్షంగా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను. విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరునికి సంబంధించినటువంటి 9 రోజుల నవరాత్రి ఉత్సవాలని శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని చెప్పేసి కూడా ఉత్సవ సమితి అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఎక్కడైతే గణేష్ మండపాలు ఉన్నాయో గణేష్ నిర్వాహకులని అధికారులు నిబంధనల పేరుతోటి ఇబ్బందులకు గురి చేయొద్దని చెప్పేసి కూడా వాళ్ళు సూచిస్తున్నారు. మరోవైపు అన్ని వర్గాలు, కులాలు, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా వినాయకుని యొక్క నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనాలని చెప్పేసి కూడా ఉత్సవ సమితి నేతలు అయితే విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నేను శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.